ఈరోజు పని చేసుకున్న వరకు అయితే లేట్ అయింది. ఇంట్లోనైతే అన్ని పనుల వరకు లేట్ అయిపోయింది. మా వాళ్ళకైతే శ్రీరామనవమి సందర్భంగానైతే ఇప్పుడు ఈరోజు మేము గుడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. గుడికి వెళ్ళే ముందు అయితే పిల్లలు అయితే ఆకలి అవుతుంది అంటారు. అందుకోసమే వాళ్ళ కోసం అయితే నేనైతే ఇడ్లీ బోండాని అయితే తీసుకొచ్చాను మా పిల్లలకు. చూడండి, మా కోడలు ఇంకా రాలేదు, ఆమె వచ్చి ఉంటుంది. అంతే, ఓకే. తిను బిట్టు తిను రీ. సరే అయితే తినర్రీ చాలుగా. మరి నేను బంద్ చేస్తా, తీసుకుంటావన్నీ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అయితే మా గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. శ్రీరామనవమి సందర్భంగా గుళ్ళనైతే శ్రీరాముని కళ్యాణం జరుగుతాయి ఫ్రెండ్స్. కళ్యాణ మహోత్సవాన్ని అయితే మీకైతే చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము మేమందరం. చూడండి, బొట్లు కుంకుమను పసుపు అయితే తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పోచమ్మ కన్నా అయితే కుంకుమ పసుపు అయితే వేస్తారు ఫ్రెండ్స్. చూడండి, అవి అయితే అన్నీ ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు ప్యాక్ చేసుడు అయిపోయినాక వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేనైతే 2 కొబ్బరికాయలు తెచ్చినాము. ఒకటి వేణుగోపాల సంగుల్లో, ఒకటి పోచమ్మ కన్నా అయితే కొడతాము. మా వాళ్ళందరూ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నారు. చూడండి, మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. నేనైతే ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని అయితే చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్స్, చూడండి, మేమైతే పోచమ్మ గుడి దగ్గర కదా వచ్చాము. ఇప్పుడు పోచమ్మ గుడి కన్నా అయితే ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి. ఎవరు ఏ గుడికి వెళ్ళినా కూడా చాలామంది అయితే ఫస్ట్ అయితే పోచమ్మ గుడి కన్నా అయితే దర్శనం అయితే చేసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. చూడండి, మేము కూడా అలానే ఫస్ట్ అయితే మేము పోచమ్మ గుడి కాడ కొబ్బరికాయ కొట్టినాకనే శివాలయంలోకి అయితే వెళ్తాము. చూడండి, నేనైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే కంటిన్యూగా. లోపలికి రా, లోపలికి రా. నువ్వు బయట ఏం చెప్తున్నావు? ఏయ్, నీళ్ళు పట్టుకోరు. అద్వైతే చెప్పరా. అద్వైతేజలు అవ్వక్క తాపించిందారా? తాపించిర్రా వాళ్ళు చిన్న గిట్లా? దారి చూడండి ఫ్రెండ్స్, మా గుడి అయితే ఎలా ముస్తాబించారో. శ్రీరామనవమి సందర్భంగానైతే గుడికి అయితే తలలు వేసి చాలా మంచిగా చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మేమైతే గుళ్ళోకి వెళ్తున్నాము, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మేమైతే గుళ్ళోకి వచ్చినాం, దర్శనం అయితే చేసుకుంటున్నాం. అక్కడనైతే పూజన అయితే జరుగుతుంది, నేనైతే చూపిస్తాను చూడండి.
చిన్ని ఏ వేయాన్స్ కొడతావారా? అమ్మ కంకణాలన్నీ గణపతి దగ్గర పెట్టండి. ఒక 10 కంకణాలు పెట్టండి గణపతి దగ్గర. ఎగురుడు దుంకుడు పలికిరాదు, ఉరకవద్దు ఎక్కడ. అక్కడ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చోండి. చేతిలో అక్షంతలు పట్టుకోండి. పూజారి పూజారి తర్వాత నేను చెప్తా. అమ్మ మనం చెప్తా, నేను చెప్తా. కంకణాలు అక్షంతలు పట్టుకోండి. అమ్మ వదిలే. సర్వసంపదాం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుముఖశ్చేకదంతశ్చాపిలోకజనకః తన్నోదరశ్రుడోగణాధిప భౌమకేతుర్గణాధ్యక్షం భారతింద్రోగజానన వక్రతుండశ్వరపకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని పడేష్ట్యాదపి విద్యాయుద్ధయాహే చాప్రవేహేత్కమేవధ సంగ్రామే సర్వకాలేషు విఘ్నస్తనజాయతే శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాత్కంగదానన భర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాహినిగర్భాభ్యాం నమః శచీవృందరాభ్యాం నమః అరుంధతీ వశిష్టాభ్యాం నమః అతిథి దేవో భవ బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. బ్రాహ్మణులకు దండం పెట్టుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. చెంబులో నీళ్లు కళ్ళ కట్టుకోండి. ఇవి ఏం లేకండి చిన్నమ్మ. చెంబులో నీళ్లు కళ్ళ కట్టుకోండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, సీతారాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, ఉద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, గోవిందాయ నమః, హరే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభే సకల సౌభాగ్య అభివృద్ధి సిద్ధి అర్థం అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే సకల దోష పీడ పరిహార అర్థం అస్మిన్ దేశే అస్మిన్ గ్రామే సర్వ సౌభాగ్య శాంతి అభ్యుదయ ఫల వ్యాప్తి అర్థం లోక కళ్యాణ అర్థం లోక సహాయేన ఉత్సవం అహం కరిష్యామః. ఏన బద్ధోబలేన దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతిబధ్నామి రక్షయాత్. అమ్మకడ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీ శ్రీరామచంద్ర స్వామి నమః. నమః అమాత్యాయ నమః, అద్యాయ నమః, సర్వార్థసాధనాయ నమః, భాగేశ్వర్యాయ నమః, దుర్గాయ నమః, మహావిద్యాయ నమః, శోభనాయ నమః, శోభాయ నమః, అంశకర్యాయ నమః, వీరాయ నమః, మాలిన్యాయ నమః, పరమేష్ఠే నమః, పరమేష్ఠిన్యే నమః, త్రైలోక్యసుందర్యాయ నమః, జ్ఞానసుందర్యాయ నమః, కామచారిణ్యే నమః. ఓం వ్యక్తాయ నమః. ఓం సీతారామచంద్ర స్వామి నమః. పూజ సమర్పయామి. అష్టోత్తరశతనామ పూజా. అక్కడికి ఓ తీసుకొచ్చుకోపో.
వనస్పత్యర్భేదం వేదానాగంధేశం అగ్రేయ సర్వదేవానాం భూతోయం ప్రతిలక్షణాం భగవాన్. అనేక 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 శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈరోజు చాలా విశేషమైనటువంటి దినం. ఈరోజు గొప్పతనం, ఈరోజు విశేషం, ఇవాళ మరుపురాని రోజు. ఇవాళ ఇది అందరికీ తెలియాలని ఒక 20 నిమిషాలు ఓపికతో మీ ఇక్కడికి వచ్చినందుకు మీకు జరిగేటువంటి లాభం ఏంటో తెలుసుకొని వెళ్ళండి. ఈ యుగం పేరు ఏం పేరండి? ఈ యుగం ఏం యుగం? కలియుగం. ఇది తెలిసినందుకు చాలా సంతోషం. అదే కాదు, మాకేం తెలియదు. ఇప్పుడు ఏం యుగంలోనో మాకు కూడా తెలియదంటే పరిశాన్ అయిపోయింది. కృతయుగంలో, త్రేతాయుగంలో పరిపాలకుడే రామచంద్ర ప్రభు. త్రేతాయుగంలో జనాలందరూ కూడా, అమ్మ మాట్లాడకండి, అమ్మ నిశ్శబ్దంగా ఉండండి. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు కాలంలో జనాలందరూ కూడా యజ్ఞయాగాలు చేసినారు, యజ్ఞము యాగము చేసినారు, తరించిపోయినారు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ కాలంలో జనాలందరూ కూడా దాన ధర్మాలు చేసినారు, విశేషమైన దాన ధర్మాలు చేసినారు. ధర్మరాజు, పాండవులు దాన ధర్మాలు చేసి తరించిపోయినారు. కలియుగానికి వచ్చేసరికి టార్చ్ లైట్ పెట్టి చూసినా కనబడకుండా అయిపోయింది మానవుడు. తపస్సు లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, సత్యం లేదు, శౌచం లేదు, ధర్మం లేదు, దానం లేదు. భగవంతుడికి భయం పుట్టుకున్నది. ఎందుకంటే మన క్వాలిఫికేషన్ అంతా పెరిగిపోయింది. కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపర యుగాన్ని నుండి కలియుగానికి వచ్చేసరికి మనిషి క్వాలిఫికేషన్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగింది, మనిషి చాలా డెవలప్ అయినాడు. రామాయణ కాలంలో కంప్యూటర్లు లేవు, ద్వాపర యుగంలో సెల్ ఫోన్లు లేవు. మనిషి సృష్టించుకున్నటువంటి అద్భుతాలు 3. మనిషి ఏమి సృష్టించుకున్న అద్భుతాలంటే, ఆది మానవుడు నిప్పు, 2 రాళ్లను, సైన్స్, పచ్చిగా ఉండేటువంటి వాటిని కాల్చడానికి నిప్పును తయారు చేసుకున్నాడు. ఒక అద్భుతం. నిప్పును సృష్టించుకున్నాడు ఎవరు? మనిషి. పచ్చి వాటిని కాల్చుకొని తిన్నాడు, జంతువులను, ఆహార కూరగాయలను కాల్చుకొని తిన్నాడు. అదొక అద్భుతం. తర్వాత మనిషి ఒక చక్రాన్ని తయారు చేసుకున్నాడు, బండి చక్రం. చక్రం అంటే ఏదో ఉష్ణముడి చక్రం కాదు, కలియుగంలోనే వచ్చినాయి ఇవన్నీ. త్రేతాయుగం, ద్వాపరయుగంలో లేవు ఇవన్నీ. తుపాకీ సృష్టించుకున్నాడు, హింస నేర్చుకున్నాడు. చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి, జయ మంగళ గౌరీ దేవి. కూర్చున్నటువంటి వాళ్ళు ఇవ్వాలి. లైన్ గా కూర్చోండి, 4 లైన్లు, 4 వర్షం కూర్చోండి. మీకు విస్తారం వేసి ఇప్పుడు భోజనం పెట్టడం జరుగుతుంది. మరి దయచేసి అందరూ సహకరించాలి. గుడి పూజారి గారికి దక్షిణ ఇవ్వండి, దండం పెట్టుకోండి, ప్రసాదం తీసుకోండి, భోజనం చేయండి. మంచినీళ్ళ చెట్లు ఎక్కడ ఉన్నా కూడా పక్కన పంపించారు. దయచేసి మంచినీళ్ళ చెట్లు, పెళ్లి కంటే మంచినీళ్ళ చెట్లు ఇక్కడ ఉన్నాయంటే అంటున్నారు. Para
దయచేసి భక్తులు తొందర పడకండి, మీకు సరిపడంత భోజనం ఉంది ఇక్కడ. ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చోవాలి.